ఆగి కాస్త పరిశీలిద్దాం. ఒక తమాషా వచ్చిన కథ చెప్పుకున్నాం. ఏదో ఒక మిలిటరీలో బాగా ట్రైనింగ్ అయినటువంటి ఒక ఆఫీసరు AK-47 గన్ తీసుకొని వాళ్ళ ఆవిడ తీసుకొని పాకిస్తాన్ బార్డర్లో హనీమూన్ అని చెప్పి అక్కడ తిరుగుతున్నాడు అనమాట. అక్కడ డేంజర్ అని తెలుసు, కానీ నాకేముంది, నాదొక్క AK-47లో లేదంటే AK-360 ఉంది నా దగ్గర. దాంతోపాటు తన సర్వెంట్ని కూడా తీసుకెళ్ళాడు అనమాట. సర్వెంట్ ఏదో కాస్త అటు ఇటు దూరంగా తిరుగుతున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అనమాట ఈ మిలిటరీ ఆఫీసర్వి అందమైన భార్యతో. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అక్కడ ఏదో కరుడు కట్టిన ఇస్లాం తీవ్రవాది అటు వచ్చాడనమాట. ఇక్కడున్నా వీడు నువ్వు అన్నాడు. ఈ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్, ఈ మిలిటరీ ఆఫీసర్ కూడా ఏం చేశాడు, ఏదో బ్రాహ్మణులాగా పంచి కట్టుకున్నాడు, విభూతి రాసుకున్నాడు, చేతిలో AK-47 పెట్టుకున్నాడు, 6 ప్యాక్ అక్కడ కూర్చున్నాడు అనమాట. ఈ ఇస్లాం తీవ్రవాది కదా, వీడు చూస్తే పురోహితుడిలా లేడు. ఈ AK-47 ఏంటి, ఆ 6 ప్యాక్స్ ఏంటి, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పి డైరెక్ట్గా వచ్చేటాడే. క్యా భాయ్ క్యా కర్రా ఏదతు వీడు చెప్తాడు, నేను బ్రిగేడియర్ లేదంటే డిప్యూటీ కల్నల్, నా పక్కన ఉన్న ఉన్నది భార్య, ఈవిడ హోమ్ మినిస్టర్ కూతురు, మంచి డబ్బులున్న ఆవిడ, ఆ దూరంగా ఉండేవాడు వాడు నా తమ్ముడు. మేమేదో హనీమూన్ చెప్పి ఇక్కడ తిరగడానికి వచ్చాం మేము. వాడు ఏం చేస్తాడు, టెర్రరిస్ట్, మనం సాధారణంగా ఆలోచన చేస్తే అట్లాగా ఓకే టీకే పోయి ముందేళ్ళు వాడు ఏం చెప్తాడు, అరే మనకి మంచి ఛాన్స్ ఒకటి దొరికిందిరా, హోమ్ మినిస్టర్ కూతుర్టి అక్కడ ఉంది, మహా అయితే వీడి చేతిలో AK-47 ఒకటే ఉంది, ఎట్లా కూడా మనం వాడిని కొట్టేస్తే కనుక మనం ఆ కూతురు తీసుకురావచ్చు, తర్వాత ఈవెన్ అడ్డం పెట్టుకొని మనం చాలా సాధించవచ్చు అనుకుంటామా లేదా? రాముడు ఇక్కడ ప్రాబ్లం వెల్కమ్ చేస్తున్నాడు అనమాట. ఆవిడ అడిగిందా ఈ ఇంటి డీటెయిల్స్ అన్నీ, నువ్వెవరు అంటే ఏదో కబుర్లు చెప్పచ్చు కదా, మొత్తం A to Z డీటెయిల్స్ చెప్పేసాను అనమాట. అడిగి కాస్త కాలు జారుతున్నాడు రాముడు. అదేంటో చూద్దాం. త్వాం తు వేదితమిచ్చామి కస్త్వత్వం కాసి కస్య వానహి ఆత్మన తావన్ మనోజ్ఞాంగి రాక్షసి ప్రతిభాసిమే. ఇంత అవసరమా రాముడికి? నా గురించి నేను అన్నీ చెప్పా కదా, నీ గురించి కూడా చెప్పు. త్వాంతు వేదితమిచ్చామి, ఐ రియల్లీ వాంట్ టు నో అబౌట్ యూ. కస్త్వత్వం కా కస్య వా త్వం తావత్, గుచ్చి 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 అడుగుతున్నాడు నా క్వశ్చన్స్. అంటూ లాస్ట్లో ఏమన్నా అంటే తావన్ మనోజ్ఞాంగి రాక్షసి ప్రతిభాసిమే. ఓహ్ ఏమి అందం, నీ శరీరం, నీ అందం, ఏ అందం, అసలు ఎవరిదాని నువ్వు, లేదంటే నువ్వు ఏమన్నా మీ వాళ్ళు కస్యత్వం, యూ బిలాంగ్స్ టు కస్య, లేదంటే వా లేక త్వం. ఎట్లా సంశయం తీసుకొచ్చాడంటే, నిన్ను చూస్తే చాలా ప్రతిభాసితే, నువ్వు చాలా అందంగా, మనోజ్ఞం, మనస్సుకు చాలా హత్తుకునేటువంటి అందంతో ఉన్నావు నువ్వు. రాక్షసి లేదంటే రాక్షసి ప్రతిభాసితే, రాక్షసిలాగా నువ్వు చాలా అందంగా ఉన్నావు.
ఎవరిదాని నువ్వు, ఏమిటి అంటే దాదాపు నీకు పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అనేటట్టుగా అర్థంలో ఈ క్వశ్చన్స్ అనేవి మొదలుపెట్టాడు అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా నేను ఇక్కడ వచ్చిన మొదట్లో ఇట్లా అడిగేవాళ్ళు నన్ను. ఎట్లా అడిగానంటే, ఫ్యామిలీ అంతా ఇక్కడేనా, లేదంటే ఫ్యామిలీ ఇండియాలో ఉందా, నువ్వు ఇక్కడ ఉందా? బేసికలీ దే వాంట్ టు నో వెదర్ యూ హ్యావ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ హియర్ ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ హియర్. ఇట్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ ఎనీ వే, డిపెండ్ అపాన్ యూ వాట్ యూ వాంట్ టు ఆన్సర్ ఆర్ రివీల్. అట్లాగే ఈయన కూడా కాస్త చిలిపిగా అడుగుతున్నాడు అనమాట. కస్యత్వం కాశీ వా కస్య నహి త్వాన్ మనోజ్ఞాంగి. ఏంటి నీ వాళ్ళు, నువ్వు, నీ విషయం ఏమిటి, అవన్నీ నేను రియల్గా వినాలనుకుంటున్నాను అన్నాడు. అనగానే ఈ పిచ్చిది పాపం నిజంగానే రాముడు నా అందాన్ని మెచ్చుకుంటున్నాడేమో, నా గురించి తెలుసుకుంటున్నాడేమో అని చెప్పి టక 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 తన గురించి ఎవడం మొదలుపెట్టేసింది. అహం శూర్పణఖానాం రాక్షసి కామరూపిణి అరణ్యం విచారమీదం ఏకా సర్వభయంకర రావణో నామే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసు పుత్రో ఎదితో శ్రోత్రమాగద. ఓహో చెప్పుకుంటూ వచ్చేసిందనమాట. నా పేరు ఇక మొత్తం టకటకటక మొత్తం చెప్పేసింది అనమాట. నేను శూర్పణఖ అనే రాక్షసిని, నేను కామరూపిణి, నేను ఏం కావాలంటే ఆ రూపంలో వస్తాను, నేను బాగా బలం ఉన్నదాన్ని. మా అన్నయ్య రావణుడు, ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాడు విభీషణుడు, చాలా ధర్మ మార్గం నడిచాడు. మాలాంటి రాక్షస లక్షణాలు ఏం లేవు. ఇంకా ఖరాదూషణ అనేటువంటి కుంభకర్ణుడు అనే ఒక అన్నయ్య ఉన్నాడు. ఇంకా ఖరాదూషణ అనే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేమందరం చాలా పవర్ఫుల్ బ్యాచ్ అని చెప్పేసి అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరయావహం మే భర్త సీతియా కింకరిష్యసి. ఓపెన్ చేద్దామా, నాకింత పవర్ ఉంది కదా, మనం హాయిగా ఈ వనాల్లో తిరుగుదాం, తిరిగి ఆ జంతువులు తిందాం, హాయిగా అటు ఇటు తిరుగుదాం, ఎందుకు ఆ సీతతో నీకేం పని, మన ఇద్దరు వెళ్ళి హాయిగా తిరుగుదాం, అది ఇది ఎంజాయ్ చేద్దాం అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింది అనమాట. ఒకటి, రాముడు పరిహాసం చేస్తున్నాడు. తను పరిహాసం చేస్తున్నాడని చెప్పి పాపం ఇప్పించేదానికి తెలియదు. అది 100% నమ్మిందనమాట. రాముడు నా ఆకర్షితుడయ్యాడు. మేబీ ఆ భార్య పక్కన ఉండడంతో కాస్త ఏదో హెసిటేషన్గా ఉన్నాడు. అదే ఉంది, దాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు చెప్తాను, ఇక్కడ మనం అనుకునే నియమాలు అందరికీ అన్ని రకాలుగా వర్తించాలని లేవు కదా. ఒకసారి ప్రాఫిట్ మహమ్మద్ దగ్గరికి ఒక సబార్డినేట్ వస్తాడనమాట. వాడు వచ్చి అప్పుడు ఈ మహమ్మద్ అంటాడు, పెళ్ళయిందా అంటాడు. అయిందండి. మరి ఇంకిద్దరు చేసుకో, హాయిగా ఎంజాయ్ చేయి. వాడు అంటాడు, నాకు ఆల్రెడీ అయిందండి. అంటే దాని ఉంది, నలుగురు దాకా చేసుకోవచ్చు, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఎట్లాగైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. వాడికి దిమ్మ తిరుగుతుంది అనమాట. వాడి ట్రైబల్ రూల్స్ ఒకటే అయితే కనుక దట్స్ నాట్ నెసెసరీలీ ఫర్ ఎవ్రీ వన్. అర్థం చేసుకోవడం అనేది నీలాంటి కల్చర్లో వచ్చిన వాళ్ళకి నీ రూల్స్ అప్లై అవుతాయి, కానీ అందరికీ అన్ని రూల్స్ ఈక్వల్గా అవ్వాల్సిన అవసరం లేదు. ముస్లిమ్స్లోనే ఈ మొఘల్స్ టైంలో అన్న చనిపోతే అన్న భార్యను తీసుకొచ్చి తమ్ముడు చేసుకుంటాడు అన్నమాట. తమ్ముడు చనిపోతే తమ్ముడు భార్య అన్న చేసుకుంటాడు. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, అన్న భార్య అందంగా ఉంటే అన్నని చంపేసైనా సరే ఆ భార్యను తీసుకుంటారు. లేదు, తమ్ముడు భార్య అందంగా ఉంటే తమ్ముడిని చంపేసి ఆ భార్యను తీసుకుంటారు అన్నమాట.
అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అన్నయ్యకి తమ్ముడికి వాళ్ళ వాళ్ళ భార్యను చూపించకుండా మూసేసి ఇంట్లో పెడతారన్నమాట. నేను ఎందుకు చెప్పుకోవచ్చు అంటే రాక్షసిది తనకి ఇష్టమైంది, అదేదో ఒక భార్య ఉంది, ఏముంది అది మనం తినేస్తే అయిపోతుంది, ఈయన ఫ్రీ అయిపోతాడు, మన ఇద్దరం తిరుగుదాం, అంత ఓపెన్గా అంత ఇన్నోసెంట్గా అది మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు ఈయనంటాడు, సరే నాదే ఉంది, నాకు ఆల్రెడీ ఓ భార్య ఉంది, మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు అసలు భార్య కూడా లేదు, ఉత్తగా ఉన్నాడంట. ఇది కాస్త తగ్గుతుంది అనమాట. ఇది రాక్షసి. సర్లే అడు చూడంగానే ఆయన ఈయనంత అందంగానే ఉన్నాడు, అది ఇది సరే ఈయన చెప్పేది సబుగానే ఉంది, ఎటు భార్య ఉంది కదా, ఆయన దగ్గర భార్య లేదు కదా, అక్కడికి వెళ్తామన్నమాట. ఇక్కడ చూడండి, లక్ష్మణ్ ఇంకా రెచ్చిపోతాడనమాట. నేనైతే ఒంటరిగా ఉన్నమాట వాస్తవమే, కానీ నేను ఎప్పుడు ఆయన్ని సేవ చేసుకుంటుండేవాడిని. ఒక సేవకుడికి నువ్వు కనుక భార్య అయితే మన ఇద్దరం కలిసి ఆయన సేవ చేయాల్సి వస్తుంది, అందువల్ల నేను నీకు పనికిరాను. కానీ ఇక్కడ లక్ష్మణుడు మాట అంటాడు, జాగ్రత్త, అది నేను అది వినిపిస్తాను. అది I will just pause, I will find out and I will tell. ఇందాక అనుకున్నట్టే, కథం దాస్యస్య మే దాసీ భార్య భవతుమిచ్చసి సోహమార్యేణ పరవాన్ భ్రాత కమలవర్ణిని. ఈయన లక్ష్మణస్వామి యొక్క ఎగతాళి. దాసుడికే మళ్ళా నువ్వు దాసి అవటం ఎందుకు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అనకుండా కమల వర్ణిని, ఓ చక్కగా అందంగా నల్లగా నిగనిగలాడుతున్నావు ఓ లేడీ, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు. సమృద్ధాస్య సిద్ధార్థ ముదితామలవర్ణిని అర్యస్యత్వం విశాలాక్షి భార్యా భవ యనీయసి. ఏనాం విరూపామసతీం కరాళం నిన్నతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామే వైశ్య భజిష్యతి. ఎంత దాకా వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. నీలాంటి స్త్రీ దొరికిన తర్వాత ఇంకా ఎవరన్నా భార్యను పక్కన పెట్టుకుంటారా? అదీగాక ఆ సీత వృద్ధాం, అది ముసలిది, నిన్నోదరి కడుపంతా చిక్కిపోయి ఉంటున్నది, కరాళం విరూపసతీం, అది అందమే లేదు సీతకి. ఇట్లాంటి స్త్రీని ఎవరన్నా పక్కన పెట్టుకుని నడుస్తారా? ఇన్నాళ్ళు ఏదో నట్టుకొచ్చాడు కానీ రాముడు, నిన్ను చూడంతో ఇక వదిలేస్తాడు సీతని, నువ్వే వెళ్ళి ఆయన దగ్గర ఉండు అంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్మణుడు సీతాదేవి యొక్క అందాన్ని మార్చి ఒక ఎగతాళిగా ఈ స్త్రీకి చెప్తున్నా అన్నమాట. ఈ స్త్రీ ఒక్కొక్క పదాన్ని కరెక్ట్గా నిజం అనుకొని నమ్మిందనమాట. నిజంగానే వీళ్ళ జాతులు చిన్న కడుపు అనేది పెద్ద అందం కాదేమో, కడుపు చాలా పెద్దగా ఉంటే అందమేమో. నేను ఈ మధ్య విన్నాను, ఆఫ్రికాలో ఒక కంట్రీలో పెళ్లి కావడానికి ముందు పిల్లల్ని బాగా
ఫ్యాటీ ఫుడ్ అది తినిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా బలంగా లావుగా కనిపించాలంటే, ఒత్తుగా బొద్దుగా ఉంటే కనుక అక్కడ అందం అనమాట. బహుశా ఈ రాక్షసు అనుకుని ఉంటుంది, ఓ నిజంగా వాళ్ళ జాతిలో ఇవేమి పెద్ద అందం కాదేమో, నాకేదో అందంగా అనిపిస్తుంది కానీ బహుశా వాళ్ళ మధ్య అది ఆ లేడీ అంత అందంగా లేదేమో, ఇప్పుడు నేను వచ్చా కాబట్టి ఈజీగా వదిలేసి నన్ను చేసుకుంటారు అని నిజంగా నమ్మి లక్ష్మణ్ దగ్గర నుంచి రాముడి దగ్గరికి వెళ్ళిందనమాట. కోహిరూపమిదం శ్రేష్టం సంత్యంజవరవర్ణిని మానుషీశ్వరారోహి కుర్యాద్భావం విచక్షణ. నీలాంటి స్త్రీ దొరికిన తర్వాత ఇంకెవరు మనిషి స్త్రీని పక్కన పెట్టుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అని చెప్పాడు అనమాట. ఇది సా లక్ష్మణోనుక్త కరాళ నిన్నుతోదరి మన్యతే తద్వచస్తథ్యం పరిహాస విచక్షణ. ఈ రాక్షసికి ఇది పరిహాసమా నిజమా అనే విచక్షణ దానికి తెలియదు పాపం. అన్న ఏది చెప్పినా అది నమ్మింది, తమ్ముడు ఏది చెప్తున్నా కానీ అది సీతాదేవి బట్టి అది యథార్థంగా నమ్మింది అనమాట పాపం. సారామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతపం సీతయా సహ దుర్ధర్షం అబ్రవీత్ కామమోహిత. సరే, తనకి రాముడు బాగా ఇష్టమయ్యాడు, పరిగెత్తుకుంటూ మన రాముడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడు ఏవైతే మాటలు ఈవిడ నోట్లో పెట్టాడో అదే మాటలు తీసుకెళ్ళి రాముడితో ఉంటుంది అనమాట. ఏనాం విరూపమా సతీం కరాళం నిన్నుతోదరీం వృద్ధాం భార్యామనుష్టభ్య మాం నత్వం బహుమన్యసే. ఓ ఈ ముసలిది, అందంగా లేనిది, కడుపంతా లోపలికి వెళ్ళిపోయిన ఈ వృద్ధ లేడీ పెట్టుకొని నువ్వెందుకు నన్ను వద్దంటున్నావు, ఓపెన్ చేస్తా నేను ముందు అసలు ఈ లేడీని తినేస్తే అసలు గొడవ వదిలిపోతుంది, మన ఇద్దరం హాయిగా పెళ్లి చేసుకొని మనం తిరగచ్చు అనేది. అద్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీం త్వయా సహ చరిష్యామి సత్సప్నాత నిస్సప్నత యథాసుఖం. అది నేను కనుక తినేసానంటే ఇక మనకి సుఖంగా మనం బతకచ్చు. ఇక ఇక డిస్క్రిప్షన్ అంతా ఇట్లా వెళ్తుంది అనమాట. సరే, రాముడు అంటాడు, అరే లక్ష్మణ ఇది శృతి తప్పుతోందిరా, ఇది అని సీత మీదకి ఎప్పుడైతే జంప్ చేసి తినబోతుందో రాముడికి కోపం వచ్చేస్తుంది మేడం. వెంటనే రాముడు లక్ష్మణుడు అడుగుతాడు, ఇమాం విరూపమాను సతీం అతిమత్త మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయుతుమర్హసి. ముందు కవ్వించావు, రెచ్చగొట్టావు, నవ్వులాట చేశావు, నువ్వు కాదు నీ తమ్ముడు కూడా నవ్వులాట చేశారు. ఈ పిచ్చి తల్లి పాపం ఇదంతా నిజమని నమ్ముకొని ఏదో ఈ సీతను ఒకటి తినేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనగానే రాముడు తుస్మని లేచాడు అన్నమాట, పావులాగా లేచి ఇమాం విరూపమా సతీం అతిమత్త మహోదరీం రాక్షసీం పురుషవ్యాఖ్య విరూపయుతుమర్హసి. లక్ష్మణ ఇది అతి మత్తులో పడింది, ఇది ఈ పెద్ద పొట్ట ఉన్నది, ఇది విరూపు అవటానికి అంటే విరూపం చేయడానికి అంటే వికలాంగులు చేయడానికి, విరూపం అన్నాడు అక్కడ, వికలాంగం అనలేదు పాపం. అర్హసి ఇది అర్హసి లక్ష్మణ అన్నాడు. సజాత్ చూస్తే
దీనికి అసలు రూపం ఉంటే కదా, అందమైన ఏదైనా రూపం ఉంటే కదా విరూపం చేయడానికి. ఉన్నదే చాలా ఘోరమైన రూపం అన్నమాట. మళ్ళీ దానిలో ఇంకా విరూపం చేసేదే ఉంది. లక్ష్మణునితో ఆ మాట అన్నాడు అనమాట ఈయన. అనగానే చెప్పంగా లక్ష్మణుడు దూకొచ్చేసాడు. వచ్చేసి ఇత్యుక్త్వా లక్ష్మణస్య క్రుద్ధో రామస్య పార్శ్వతః ఉద్ధృతస్య ఖడ్గం చిచ్ఛేద కర్ణ నాసం మహాబలః. వచ్చాడు, కత్తి తీసుకొచ్చాడు, చెవులు ముక్కు కోసేసాడు అన్నమాట. అక్కడతో కొద్దిగా పౌజ్ తీసుకుందాం. ఇక్కడి నుంచి ఈ సన్నివేశం నుంచి మనకి తెలుగులో 2 నానుడులు వచ్చాయని అనుకుంటా. ఒకటి, చెరపకురా చెడిదేవు. అనవసరంగా నువ్వు ఏదైనా విషయాన్ని నువ్వు గనక చెరిపితే అది నీ చేటుకు దారితీస్తుంది అనేది ఇది ఒకటి తీసుకోవచ్చు. లేదు, నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది అనేది కూడా ఇక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు. ఎగతాళిగా నవ్వులాటగా ఒక వ్యక్తిని పరిహాసం చేస్తే రాముడు నెలల పాటు ఏడుస్తూ గృహలో పడుకోవాల్సి వచ్చిందనమాట. ఇది రాక్షసి అని నీకు ముందే తెలుసు. మనం ఈ కథ కంప్లీట్ చేసి మనం డిస్కషన్ చేద్దాం. సరే అవుద్ది. ముక్కు చెవులు కోశారు. ముక్కు చెవులు కానీ ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్ర, అంటే తన అన్నయ్య కర్ర దగ్గరికి వెళ్ళి చెప్పింది. వాడెవడు మనిషి దేవుడు అర్థం కాదు, చాలా పరాక్రమవంతులు అన్నయ్య తమ్ముడు ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక అందమైన లేడీ ఒకటి ఉంది, వాళ్ళందరూ నన్ను ఇట్లా పరాభవించారు, జరిగిందంతా మొత్తం చెప్పింది అనమాట. ఏం దాచుకోలేదు, ఏం కథ ట్విస్ట్ ఏం చేయలేదు, జరిగిందంతా ఇలా చెప్పింది. వాళ్ళ ముగ్గురిని నువ్వు చంపాలి, వాళ్ళ రక్త మాంసాలు నేను తినాలి అని డిమాండ్ అనమాట. సరే వాడన్నాడు, ఇక్కడెవరు అసలు ఇక్కడ మనుషులు రావడం అనేది లేదు, నిన్ను ఇంత ఘోరం చేశారంటే వీడి ఇంద్రుడు ఒక్కడే అయి ఉండాలి. వాడి క్యాలిక్యులేషన్ అద్భుతం అనమాట. ఎందుకంటే మానవుల్లో కానీ ఋషుల్లో కానీ ఇంత శక్తి ఉన్నవాళ్ళు ఎవరు లేరు. నువ్వేం సాధారణ వ్యక్తిగా, నువ్వు మహాశక్తి సంపన్నురాలివి, నీకు కామరూపిణి అది ఇది అన్నీ ఉన్నాయి. బహుశా కరుడేస్తాడనమాట, బహుశా ఇంద్రుడే, ఈ ఋషుల ప్రేరణతో ఇంద్రుడే వచ్చి ఉండాలి. ఏమైనా కానీ నేను 14 మందిని పంపిస్తున్నాను, నువ్వేం బాధపడమాక, వాళ్ళు 5 నిమిషాలు వాళ్ళు చంపి తీసుకొస్తారు, నువ్వు హాయిగా తిందు కానీ అంది. సరే 14 మంది అట్లా వెళ్ళారు. ఆయన 14 నిమిషాలు కూడా పట్టలేదు, వాళ్ళు చనిపోయారు. ఈ 14 మందితో శూర్పణ కూడా వెళ్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళకి లొకేషన్ చూపిస్తుంది, ఇక్కడ అనమాట వాళ్ళు ఉన్నదని. అక్కడ వెళ్ళంగానే వాళ్ళు, రాముడు ఇన్నోసెంట్గా చెప్తాడు, మేము ఏదో ఇక్కడ పర్ణశాలలో ఆశ్రమం కట్టుకున్నాం, నువ్వు మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నారు మీరు అంటాడు. అనగా వాళ్ళు అంటారు, నువ్వు కరుడికి బాధ కలిగించావు మా కింగ్కి, అందువల్ల నేను చంపడానికి మేము వచ్చామంటారు. సరే రాముడు బాణాలు వేస్తాడు, కొట్టేస్తాడు, అయిపోతుంది. ఈ మళ్ళా కరుడు దగ్గరికి శూర్పణఖ పరిగెత్తుకు వస్తుంది. అరే ఇప్పుడే నేను పంపించా కదా, మళ్ళీ కాసేపు ఆగు, వాళ్ళు చంపి తీసుకొస్తారు వాడిని అంటే, ఏం లేదు నువ్వు పంపించిన వాళ్ళు అప్పుడే అయిపోయారు 14 మంది అంటాడు. అని వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు, అట్లా నువ్వు భయపడటానికి వీలేదు, నువ్వు కూడా బయలుదేరాలి నీ సైన్యాన్ని తీసుకొని, నువ్వు నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పని నువ్వు చేయాలి, నువ్వు అది ఇది అని చెప్పి రగడ పెడుతుంది అనమాట. సరే కరుడు తన 14,000 సైన్యాన్ని తీసుకొని, ఇంతకుముందు 14 మంది, ఇప్పుడు 14,000 సైన్యం తీసుకొని రాముడున్న ప్రదేశానికి వెళ్తాడు. ఈ రాముడున్న ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఈసారి సర్వ సైన్య సమేతంగా తన తమ్ముడు దూషణను కూడా తీసుకొని వెళ్తాడనమాట. ఈ వెళ్ళేటప్పుడు రాముడికి ఆ వచ్చే ధ్వని, ఆ గొడవ, ఆ శబ్దం అర్థమవుతుందన్నమాట. అర్థమై, లక్ష్మణ ఏదో పెద్ద యుద్ధం జరగబోతుంది, మనకు పెద్ద ఉపద్రవమే వచ్చింది, ఒక పని చేయి, సీతను తీసుకొని పక్కనే ఉన్న కొండ గుహలో దాక్కో, రక్షణగా ఉండు, నేను చెప్పేదాకా నువ్వు బయటికి రావద్దు, నా పాదాల మీద ప్రమాణం చేసి నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి, దట్ నువ్వు రాను, ఈ యుద్ధం జరిగేంత వరకు ఇక్కడ ఏం జరిగినా సరే నువ్వు బయటికి రా అని చెప్పి నా కాళ్ళ మీద ప్రమాణం చేసి వెళ్ళంటాడు. అన్న ప్రకారంగా లక్ష్మణుడు సీతను తీసుకొని
గుహలోకి వెళ్ళి దూరంగా ఎవరికి కనిపించకుండా దాక్కుంటారు అనమాట. అప్పుడు రాముడు అనుకుంటాడు, అమ్మయ్య ఇక చూసుకుందాం అని చెప్పి కవచం వేసుకుంటాడు. తర్వాత కరుడు వస్తాడు, చాలా యుద్ధం జరుగుతుంది, ఆయన కొన్ని అస్త్రాలు వేస్తాడు, ఈయన కొడతాడు, మొత్తాన్ని కరుడితో పాటు దూషణలో చనిపోతాడు, కథ అయిపోతుంది అనమాట. ఇక దానిలో అకంపుండేదో ఒకడు ఉంటాడు, వాడు మిగులుతాడు, వాడు పోయి రావణాసుడు చెబుతాడు, ఇక కథ అంతా అయిపోతుంది. మనకి ఇప్పుడు అది కాదు చర్చనీయాంశం. ఇంతవరకు తీసుకుందాం, మనం ఇంతవరకు తీసుకొని అనలైజ్ చేద్దాం. దీనిలో ప్రాథమిక స్థాయిగా తీసుకుంటే మామూలుగా మనకు అనిపిస్తుంది, ఎరా ప్రసాద్ నువ్వు రాముడి పార్టీయా, నువ్వు లేదంటే శూర్పణఖ పార్టీ లాగా కనిపిస్తుంది, నువ్వు చూస్తుంటే డిఎంకే పార్టీ లాగా ఉన్నావు కానీ నువ్వేం బీజేపీ పార్టీగా లేదే. కాసేపు రాముని తిడతావు, సీతాదేవిని ఇంతకంటే తలబిరిసిని తిడతావు, పావం శూర్పణఖ అంటావు, తను ఇన్నోసెంట్గా పిక్చరైజ్ చేయడానికి ట్రై చేస్తావు, అసలు నీ విషయం ఏంటి చెప్పు అని మీకు అనిపిస్తుంది అనమాట. నేనే పార్టీ కాదు. ప్రాథమికంగా మనం ఆలోచించేటప్పుడు మనందరం సాధారణంగా అనుకునేది ఏంటంటే రాముడు ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తం అని చెప్పి హిందీ వాళ్ళు ఉంటుంటారు. మనం సాధారణంగా నేర్చుకుంది రాముడు ఆదర్శవంతుడు, ఏకపత్ని వ్రతుడు, అసత్యం ఆటడు, ధర్మజ్ఞుడు, చితక్రోధుడు. వాల్మీకి మొదటి చాప్టర్లోనే ఈయన యొక్క లక్షణాలన్నీ పొగుడతాడనమాట. రామాయణాన్ని ఆ వ్యూలో మనం చూసుకుంటే మనకి కేవలం కథే మిగులుతుంది అనమాట. రాముడు వచ్చాడు, వీళ్ళందరినీ చంపాడు, వెళ్ళిపోయాడు, దానివల్ల మీకు నాకు ఏం ప్రయోజనం? ఏదో పారమార్థికంగా ఏదో పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది అనేది సరే పక్కన పెడదాం. డే టు డే లైఫ్కి రామాయణంలో ఇలాంటి క్యారెక్టర్స్ అయితే మనకేం ప్రయోజనం? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాముడు ఆదర్శవంతమైన వ్యక్తియా, లేదంటే రాముడు ఆదర్శాల కోసం బతికే వ్యక్తియా? ఆ డిఫరెన్స్ మనం బాగా డిస్కస్ చేసుకోవాలి. రాముడు ఆదర్శమైన వ్యక్తి అనుకుంటే రాముడి లోపల ఎలాంటి దోషాలు ఉండకూడదు. రాముడు ఆదర్శాల కోసం బతికిన వ్యక్తి అంటే కనుక కొంత ఆలోచించవచ్చు. రామాయణంలో ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో ఒక ఆదర్శంతో బతికినాయి అన్నమాట. సీతకు ఒక రకమైన ఆదర్శం, ఆంజనేయ స్వామికి ఒక రకమైన ఆదర్శం, లక్ష్మణుడికి వేరే ఆదర్శం. ఇప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడు, నాకు వాళ్ళ నాన్న ఏకపత్ని ఏం కాదు కదా, 4 భార్యలు ఉన్నారు, అది రాముడు తీసుకోవాలా. అదే రాముడు తన భార్యను తీసుకొని అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు అసలు భార్యను లేకుండానే వెళ్ళాడనమాట. ఎవరి ఆదర్శాలు వాళ్ళవి అక్కడ. అయితే ఎలాంటి ఆదర్శం లేనటువంటి బ్రతుకు ఎవరిది లేదు. సపోజ్ మన రామాయణంలో ఒక క్యారెక్టర్లో తప్పులు ఎతకాలంటే ప్రతి క్యారెక్టర్లో తప్పులు ఎతకచ్చు మనం, ప్రతి క్యారెక్టర్లోనూ. సపోజ్ రాముడి క్యారెక్టర్లో ఒక సరదాగా చెప్తాను, అంటే రంధ్రాన్వేషణ అంటే కనుక రాముడు ఈ అడవికి వెళ్ళేటప్పుడు తనకున్న వస్తువులన్నీ దానం చేసేస్తుంటాడు అనమాట. మళ్ళీ మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా, అప్పటిదాకా నా రూమ్లో ఏం పెట్టద్దు, నా రూమ్ లాక్ చేసి పెట్టడం టైం కాదు, నా రూమ్లో ఉన్నవన్నీ అందరికి పనిచేసి వెళ్ళిపోతాను నేను అంటాడు. అట్లా అందరూ అన్ని ఇంట్లో ఉన్నవన్నీ వస్తువులు, గుడ్డలు, తర్వాత ల్యాప్టాప్లు, అన్ని డెస్క్టాప్లు అన్నీ అందరికి దానం చేసేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఈ లాస్ట్లో ముసలాయన ఒక కర్ర వేసుకొని వస్తాడు, నడవలేక వస్తుంటాడు అనమాట. కడవలేక వచ్చి, రామా నువ్వు వెళ్ళిపోతున్నావు అని విన్నాను, నాకు కూడా ఏదైనా తీసుకెళ్ళడానికి అంటాడు. నువ్వు చాలా లేట్ అయిపోయింది, నువ్వు వచ్చేసరికి అన్నీ ఇచ్చేసాను నేను, ఏవో ఆవులు ఏవో ఉన్నాయి, అవి కావాలంటే నేను ఇస్తాను తీసుకో అని. ఇగో ముసలాయన, ఆ చేతిలో కర్ర నువ్వు ఎంత దూరం విసిరేస్తే దాని లోపల ఎన్ని ఆవులు ఉంటే అన్ని ఆవులు తీసుకుపో అంటాడు. అది అవసరమా?
ఓ పక్క నడవలేకుండా కర్ర వేసుకొని వచ్చి ఆయన నువ్వు ఆ కర్ర తీసి ఇసిరేయమంటే ఏం వేస్తాడని. సరే ఈ ముసలాయన ఏమంటాడు, కాస్త నిటారుగా లేచి కర్ర గిరగిరి తిప్పి ఒక ఇసిరేస్తాడనమాట. అది వెళ్ళి సరయూ నది ఒడ్డు దాకా పడుతుందండి. దాదాపు ఆ కింగ్డమ్లో దాటి వెళ్ళి పడుతుంది అనమాట. ఒక్క నిమిషం.